డ్యూటీకి వచ్చిన తర్వాత మేడం మెసేజ్ చేసింది పైకి రా అని చెప్పేసి. ఇంకా నేను లేట్ చేయకుండా డైరెక్ట్ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి 13వ నెంబర్ నొక్కేశాను. డైరెక్ట్ పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేడంకి మెసేజ్ చేయాలి బయట ఉన్నానని చెప్పేసి. ఆల్రెడీ బయట సామాన్ పెట్టేసి ఉంది, అది పని చేయలేదంట, రెడీ చేసుకొని రా అని చెప్పేసి చెప్పింది. ఇంకా నేను లేట్ చేయకుండా డైరెక్ట్ కిందికి వచ్చేసి బండిలో పెట్టుకొని డైరెక్ట్గా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి చూస్తే ఎండ సంపుతుంది. నాకేముంది, బండిలో ఏసీ ఉంది ఫుల్గా పెట్టుకొని అయితే నేను బయలుదేరినాను. ఇంకా టైం కూడా అవుతుంది. అలానే అక్కడ అన్నం తినేస్తాను, లంచ్ తినేసి ఎంతసేపు రెడీ అవుతుందో చూసి మేడంకి మెసేజ్ చేస్తాను. ఇంకా నేను షాప్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ ఏరియాలో ఇంకా వెతుకుతున్నా అక్కడ ఎక్కడుంది ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే షాపు. ఇంకా లోపలికి వెళ్దాము. వెళ్ళి మొత్తం చెప్తే రోబోట్ లాగా మొత్తం విప్పేసినాడు అతను. ఇంకా విప్పేసి 1 అవర్ పడుతుంది అన్నాడు. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి లంచ్ టైం అయింది కదా, ఈ హోటల్లో బాగుంటుంది ఫుడ్, లోపలికి అయితే వెళ్ళాను. చేతులు కడుక్కొని ఇంకా కూర్చొని ఆర్డర్ చేశాను ఫిష్. అది మొత్తం తినేసి ఇంకైతే నేను మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్తాను. వెళ్ళి అడుగుతాను ఏమైంది అని చెప్పేసి. షాప్కి అయితే దగ్గరికి అయితే వచ్చాను. అతను వచ్చి నైట్ రమ్మన్నాడు. మేడంకి అయితే మెసేజ్ చేసేసాను. మేడం వచ్చి సరేలే వచ్చాయని చెప్పేసింది. మళ్ళీ బండి తీసుకొని డైరెక్ట్గా మళ్ళీ నా ఏరియాకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత పెట్రోల్ చూస్తే పెట్రోల్ లేదు. అరే ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ పట్టించుకొని ఒకేసారి వెళ్ళిపోదామని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా పెట్రోల్ పట్టించుకొని ఆ తర్వాత డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. 90 రియాల్కి అయితే పట్టింది. 90 రియాల్ అంటే మన ఇండియా డబ్బు 2000 పైన అవుతుంది. అంటే ఫుల్ అయితే అయింది. ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ రూమ్ దగ్గరికి అయితే మన అడ్డా దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకా లోపల వెళ్తున్నాను. పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతే ఇంకా అక్కడితో ప్రజెంట్ అయితే ఇక మేడం సాయంత్రం లోపల బయటికి వెళ్ళకపోతే ఏం లేదు డ్యూటీ, లేకుంటే 8:30కి రమ్మన్నాడు కదా అతను. అక్కడికి వెళ్ళి తీసుకొని మేడంకి ఇచ్చే